కాళేశ్వరం అక్కడికి రాలే, ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు 25 టీఎంసీల నీళ్లు లిఫ్టింగ్ కాస్త లేట్ అయినా ఆదుకున్న ఎస్ఆర్ఎస్పి, నిండుతున్న మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగరు. అరే నాయన, కాళేశ్వరం అంటే ఏంటి తెలుసా నీకు? వెలుగు కాళేశ్వరం అంటే ఏంటిది? ఈ ఎల్లంపల్లి కాళేశ్వరంలో భాగమే. అర్థమవుతుందా? 3 బరాజులే కాళేశ్వరం కాదు. నీకు అసలు తెలివి లేకపోతే తెలుసుకో నువ్వు. ఇవాళ అన్ని మల్లన్న సాగర్ కానీ, మిడ్ మానేరు కానీ, లోయర్ మానేరు కానీ ఇవన్నీ కాళేశ్వరం కింద భాగమే. మిడ్ మానేరు నువ్వేం కంప్లీట్ చేయలే, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే కంప్లీట్ చేసేది దాన్ని. పోనీ నంది మేడారం పంపులు ఏంటివి? దాని తర్వాత ఇంకో ఊరేదయ్యా, ఇప్పుడు బాహుబలి పంపులు ఉన్నాయి చూసినావా? నంది పంపులు, గాయత్రి పంపులు, ఇవి ఏంటివి? ఇవి కాళేశ్వరంలో భాగం కావా? బుర్ర ఉన్న అదే ఏమన్నా తెలివి ఉందా మీకు? అసలు ఎవడరా ఈ వార్త రాసినాడు? తెలివి ఉండే, లేకపోతే మా దగ్గరికి రారి మేము నేర్పిస్తాం, నిజంగా నేర్పిస్తాం. మీకు తెలివి లేదు 100%. మీకు దాని మీద తోక తెలియదు, తొండం తెలియదు. నేను బరాబరి చెప్తున్నా, నేను గర్వంగానే చెప్తున్నా. ఇది కాళేశ్వరం అంటే ఏంటిది? మేడిగడ్డ, అన్నారం, సుందిల, 3 బరాదులేనా కాళేశ్వరం అంటే? నీళ్లు లేనప్పుడు మాత్రమే, గోదావరిలో నీటి లభ్యత లేనప్పుడు మాత్రమే వరదలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఉంటున్నాయి. నీళ్లు లేనప్పుడు ఉన్నటువంటి సుక్కను కాపాడుకోవడానికి, తెలంగాణకు ఇచ్చుకోవడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఉపయోగపడతాయి. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్లో భాగమైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంది? కాళేశ్వరాన్ని మనం 3 భాగాలుగా చూడాలి. ఒకటి, ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వచ్చినప్పుడు ఒక భాగము, ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కెనాల్ ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరులో నింపుకోవడము, దాని తర్వాత మిగతా అన్ని మల్లన్న సాగర్ ఇవన్నీ నింపుకోవడము, ఇది ఒక పార్టు. జర మంచి వరద వచ్చి ఉంటే ఎల్లంపల్లి నుంచి నింపుకోవడం రెండవ పార్టు. ఏమి వర్షాలు లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు ప్రాణహితలో ఎప్పుడు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ ప్రాణహిత నీళ్ళను వాడుకోవడానికి మేడిగడ్డ ఒక పార్టు. అంటే సివిల్ పోలీసు, మిలిటరీ ఏమంటారు, సివిల్ పోలీసు, స్పెషలు, మిలిటరీ. సో కాబట్టి ఈ విధంగా దీన్ని వాడుకోవాలి. కాళేశ్వరాన్ని 3 అంచెలుగా వాడుకోవాలి. తెలివి లేకపోతే రాయకుర్రి, ప్రజలను ఇంకా మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయకుర్రి. ఎవడో ఇది రాసినటువంటి వాడు బుద్ధి లేదు, చెప్పినటువంటి వానికి బుద్ధి లేదు. కాళేశ్వరం పనికి రాలేదంట, కాళేశ్వరం వల్లనే నీళ్ళెత్తురు. ఇప్పుడు మీరు నంది మేడారం పంపులు ఏం కాంగ్రెస్ వాడు పెట్టినాయా? కాంగ్రెస్ వాడు పెట్టాయా? గాయత్రి పంపులు కాంగ్రెస్ వాడు పెట్టాయా? మిడ్ మానేరు పూర్తి చేసింది కాంగ్రెస్ వాడా? మల్లన్న సాగర్ కట్టింది కాంగ్రెస్ వాడా? కొండపోచమ్మ కట్టింది కాంగ్రెస్ వాడా? బస్వాపూర్ కట్టింది కాంగ్రెస్ వాడా? టన్నెల్ కొట్టింది కాంగ్రెస్ వాడా? ఎవడు కట్టిండు? అక్కడికి రాదని రాస్తావు నువ్వు. కాళేశ్వరం అనేది మేడిగడ్డ కాడ నుంచి మొదలు పెడితే చివరి ఆయకట్టు దాకా, చివరి కాలువ దాకా కాళేశ్వరమే. ఏదో ఒక కాలువ, ఒక బారాజు కాదు కాళేశ్వరం అంటే. బుద్ధి ఉంటే రాయి, లేకపోతే కూర్చో నువ్వు. ఎందుకంటే తప్పుడు వార్తలు రాస్తావు, ఎందుకంటే మిస్లీడ్ చేస్తావు ప్రజలను ఇంకా కూడా. ఇదో పత్రిక కాళేశ్వరం అక్కడికి రాలేదని రాసిండు వీడు. అరే బుద్ధి ఉండాలి, కొంచెం అన్నా సెన్స్ ఉండాలి, బుర్ర ఉండాలి. కాళేశ్వరం అంటే 3 బరాజులు కాదురా సన్నాసి. ఇంకా ఇంతకంటే ఎక్కువ తిట్టలేను నేను. కానీ ఈ పేపర్ని మలుచుకొని బాత్రూంలో పెట్టుకో, నువ్వు దాన్ని తుడుచుకోవడానికి పనికిరాదు ఇది. నీ బతుకొకటి.